హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. కొన్ని కరెంట్ అఫైర్స్ని వివరణతో నేర్చుకుందాం, కొన్ని కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. ఆన్సర్ వచ్చేసి కేరళ. సో అసలు డిజిటల్ ఇంక్యుబేటర్ అంటే ఏంటంటే, కాలేజీ విద్యార్థుల్లో వ్యవస్థాపక లక్షణాలను అభివృద్ధి చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలి డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే తొలి డిజిటల్ ఇంక్యుబేటర్ అండి. ఇది విద్యార్థుల్లో వ్యవస్థాపక లక్షణాలని అభివృద్ధి చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెకండ్, మెరైన్ కమాండోస్ యూనిట్ ఐఎన్ఎస్ క్లర్క్ను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? మెరైన్ కమాండోస్ యూనిట్ ఐఎన్ఎస్ కర్నను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? దీని ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం అండి. ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా ఆనందం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? దేశంలో తొలిసారిగా ఆనందం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ డిజిటల్ టెక్నాలజీ అంశంపై అధ్యయనం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఫైనాన్షియల్ డిజిటల్ టెక్నాలజీ అంశంపై అధ్యయనం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి సుదర్శన్ సేన్ కమిటీ. సుదర్శన్ సేన్ కమిటీ. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? పెమా ఖండు. నెక్స్ట్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? 40 కిలోమీటర్లు. సో దీని వివరణ వచ్చేసండి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిఆర్డిఓ 155 మిల్లీమీటర్ల ఫిరంగి వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీన్ని ఎటాక్స్ అంటారు. ఎటాక్స్ అంటే అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. నెక్స్ట్, ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ 2006 చెస్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ 2016 చెస్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ద్రోణవల్లి హారిక. సో ఈమె ఎప్పుడు గెలుచుకున్నారంటే, దీని వివరణ వచ్చేసి చైనాలోని చెంగ్డు నగరంలో జరిగిన ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్కి చెందిన ద్రోణవల్లి హారిక కైవసం చేసుకుంది. చైనాలోని చెంగ్డు నగరంలో జరిగిన ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్కి చెందిన ద్రోణవల్లి హారిక కైవసం చేసుకుంది. నెక్స్ట్, హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ పుస్తక రచయిత ఎవరు? హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ పుస్తక రచయిత ఎవరు? దువ్వూరి సుబ్బారావు. సో దువ్వూరి సుబ్బారావు గారు వచ్చేసి ఎవరంటే మన రాష్ట్ర కదండి. దువ్వూరి సుబ్బారావు గారు 2008 నుంచి 13 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. ఈ కాలంలో తన అనుభవాలు, తనపై అప్పటి ఆర్థిక మంత్రులు పి చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ప్రభావం గురించి ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకంలో వచ్చేసి దువ్వూరి సుబ్బారావు గారు తన అనుభవాన్ని పంచుకున్నారండి. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో రామాయణ మాసంను ప్రారంభించారు? కేరళ. ఇటీవల ఏ రాష్ట్రంలో రామాయణ మాసంను ప్రారంభించారు? కేరళ. సో దీని వివరణ వచ్చేసి మలయాళ క్యాలెండర్లో చివరి నెలను కర్కదాకం అంటారు. కేరళీయులు అనాది కాలంగా ఈ నెలలో రామాయణ పారాయణాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్,
తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన భారత పురాతన కట్టడం ఏది? తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన భారతీయ పురాతన కట్టడం ఏది? 2. నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయం. భారత్ నుంచి ఇప్పటి వరకు 33 ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు చేసుకున్నాయి. అందులో నలంద విశ్వవిద్యాలయం అనేది ఒకటండి. సో, భారత్ నుంచి ఇప్పటి వరకు 33 ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. ఇవండి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఏవైతే వీడియోస్ చేస్తానో అవన్నీ మీకు డైరెక్ట్‌గా మీ మెయిల్ ఇన్‌బాక్స్‌కొచ్చేస్తాయండి. ఓకే. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.